ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నంలో భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వస్తోంది. సుమారు 96,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. పెట్రోలియం రిఫైనరీ కోసం కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం కొత్త రిఫైనరీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చమురు శుద్ధి కర్మాగారంలో సౌదీ అరేబియాకు చెందిన ముడి చమురు ఉత్పత్తి సంస్థ సౌదీ ఆరామ్కో 20% వాటా కొనుగోలుకు ఆసక్తి చూపిస్తోంది. అంటే రామాయపట్నంలో బీపీసీఎల్ నిర్మించే రిఫైనరీలో సౌదీ ఆరామ్కో 20 నుంచి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసి ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మరో 10% వాటాలను విక్రయించాలని బీసీసీఐ నిర్ణయించింది. మరో 5% వాటాలను ఆసక్తి కలిగిన బ్యాంకులకు ఇస్తారు. రామాయపట్నంలో నిర్మించే రిఫైనరీలో ఏడాదికి 9 నుంచి 12 మిలియన్ టన్నుల ముడి చమురును శుద్ధి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఫీజిబిలిటీ స్టడీ నడుస్తోంది. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తుది వేదికలో మరో 30,000 కోట్ల పెట్టుబడితో అదనపు సామర్థ్యంతో రిఫైనరీ నిర్మించాలని రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే బీపీసీఎల్ సౌదీ ఆరామ్కో, ఆయిల్ ఇండియా లిమిటెడ్ వంటి కంపెనీలను భాగస్వాములుగా చేర్చుకుంటుందని సమాచారం. బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వ్యయం ప్రస్తుతం ప్రతిపాదించిన 96,000 కోట్ల నుంచి 1,25,000 కోట్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రిఫైనరీకి అనుబంధంగా 15 రంగాలకు చెందిన పరిశ్రమలు వస్తాయి. వీటి ద్వారా రామాయపట్నం పోర్టు పరిసరాల్లో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.